అక్కడ ఎంపీటీసీతో మాట్లాడి గ్రౌండ్ చేయాలి. స్మాల్ వర్క్, ఇట్స్ నాట్ 20 lakhs యూనిట్ వర్క్స్. ఎంత 5 lakhs 5 to 8 lakhs. మీకు తెలుసు కదా ఏపీయూ ఈసీ ఎన్ని చేసి ఉన్నారు, గతంలో చేసి ఉన్నాము. సో ఇప్పుడు సైట్ ఏర్పాటు ఉంది, 5 శాంక్షన్ అయింది. ఒకటి సైట్ ప్రాబ్లం వచ్చింది, 4 ముఖ్య గ్రామాలు సార్. ఓకే, సైట్ ఇష్యూ మాట్లాడండి. 100 మంది తహసీల్దార్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, మాట్లాడి పరిష్కారం చేయించుకొని మిగతా గ్రౌండ్ చేసుకోండి. ఈ వారంలో మాకు ప్రోగ్రెస్ కనిపించాలండి. ఏపీఓ ఈసీ దయచేసి నోట్ చేసుకోండి. రైట్. దెన్ బలి గురువ 12 ఉన్నాయి. బలి గురువ హిమకూర్తి సైట్ రిపేర్ వారం కాదండి, ఫస్ట్ డే నుంచి ఉండాలి. యూఆర్ ఏపీఓ ఎంపీడీఓ 10 పని చేస్తారు, మీరు ఒక్కటే పని. ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ మేట్ ఎంతమంది మీరు ఈసీ ఉన్నారా మండలంలో? ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఉన్నారండి, ఈసీ ఉన్నారా? ఏమన్నారండి? ఎక్స్చేంజ్ కానీ ఏదైనా ఉంటే చేసి వెంటనే ఏర్పాటు చేసి మీరు ఒకసారి ఎంపీడీఓ ప్రెస్ లో ఉండండి, ఏపీఓ మాట్లాడతారు. కావాలండి వారం వీక్లీ వారంలో జరిగే వీడియో కాన్ఫరెన్స్ ఇది. డేట్ ఇటు టైం ఇటు అవుతుంది తప్ప ఎవ్రీ వీక్ ఐ అసెస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏపీడీ, ఏసీ అండ్ ఏపీఎం. ఏదైనా షిఫ్టింగ్, ప్రమోషన్, ట్రాన్స్ఫర్, నథింగ్ విల్ హ్యాపెన్ వితౌట్ మై నాలెడ్జ్. పీడీ గారు నోట్ చేసుకోండి. One performance is the criteria for their further continuation or transfer or promotion or whatever. Please note it down. I want result. Bottom lo unnam. Jilla is bottom of everything. Red lo unnarandi, last 3 lo unnaru. APD garu మీ బాధ్యత. all 5 మండల్స్ ఎన్ని మండలాలు చూస్తున్నారు? అమ్మా ఒకసారి ఏపీడీ గారు మీరు దగ్గర ఉండండి. ఏపీడీ అమ్మోదు ఎండిపాడు ఏం చేశారు? సైట్ ట్రైనింగ్ ఉంటే నేను అక్కడ వచ్చి సైట్ ఇప్పించాలా? ఈ మీటింగ్ తర్వాత ఎంతో మంది సైట్ ఇష్యూ ఉంది చెప్తున్నారు. సైట్ ఇష్యూ మండే రివ్యూ అవుతుంది అందరితో. మీ తహసీల్దార్ ఆఫీస్ లో అక్కడ మాట్లాడండి. మీటింగ్ తర్వాత సెపరేట్ గా చేసి రెవెన్యూ హౌసింగ్ రెవెన్యూ వాళ్ళతో చెప్తారండి. అది ఫైల్ రావాలి నాకు చెప్పండి కదా. ఐపీఓ ఇది పంపిస్తాను. వాట్ ఇస్ మై డిజిగ్నేషన్ ఇన్ డోమా కరెక్ట్ మరి మాకు తెలియకుండా ఇప్పుడు వస్తే ఎట్లా చేయండి. బట్ ఈ అక్కడ సింగర్ రాయకుండా ఖర్చు గుడ్ మార్నింగ్. ఇందాక ఏం చేశారు? ఎంసీసీ మెటీరియల్ కాంపోనెంట్ వర్క్ అతనికి ఏపీఓ మీ ఏపీఓ ఎప్పుడు వచ్చాడు? వారం అయింది. అంతకు మీరు ఉన్నారు కదా అక్కడ. అవును సార్ మొత్తం మాకు ఎల్లిపాడులో మొత్తం 23 జీబీస్ ఉన్నాయి సార్. వాటిలో 9 కంప్లీటెడ్ ఎస్ఎల్పిసి సార్, 1 ఏమో ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నా సార్. మొత్తం వెనకబడి చేయించుకోవాలి. ఇది మీ లెక్క వస్తుంది. ఏపీఓ పని చేశారా? సేట్స్ పూర్తి కాకపోతే ఏపీఓ పని చేయలేనట్టే లెక్క. దాని కింద మరి ఈసీ ఉన్నారు, ఆయన పని చేయలేని లెక్క వస్తుంది. ఇక ఏం చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు ఎంసీసీలో ఏ పని చేస్తున్నారంటే మీ అందరూ మెటీరియల్ కాంపోనెంట్ ఏం చేస్తున్నారు?
చేపిస్తాను సార్. అమౌంట్ కావాలండి. నేను ప్రత్యేకంగా ఏపీయూ అండ్ ఈసీ ఇద్దరు బాధ్యత, మేము వాళ్ళతోనే టెలికాన్ఫరెన్స్ పెడతాను. ఎంపీడీ వేరే పని కూడా చేస్తూ ఉంటారు. మీరు అన్ని విధంగా సహకరించడానికి ఉన్నారు ఎంపీడీఓకి, అదే ఏపీ అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్. 15కి 15 ఉన్నాయి ఇంకా పెండింగ్, క్లారిటీ రావాలి. సైట్ ఇష్యూ నేను మళ్ళీ తహసీల్దార్ చెప్తాను, వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. ఎన్ని ఇచ్చినా వెంటనే గ్రౌండ్ కావాలి. ఇక్కడ మీరు అక్కడ ఏజెన్సీ రెడీ పెట్టుకున్నారండి? ఏజెన్సీ పని చేయడానికి సైట్ ఇస్తే కనుక సర్పంచ్ కట్టాలి కదా, రెడీ ఉన్నారు అందరూ? మాట్లాడి రెడీ పెట్టుకోండి. జగనన్న స్వచ్ఛ సంకల్పం సీఎం గారి పేరు మీద ప్రోగ్రామ్. ఏ సర్పంచ్ ఇందులో డిలే చేయడానికి లేదండి. నేను ఫస్ట్ మీటింగ్ మీ అందరితో పెడుతున్నాను ఈరోజు, మీ అందరికి క్లారిటీ చేస్తున్నాను. మీ ఏపీడీ కూడా ఉన్నారు, అసిస్టెంట్ పీడీ కూడా ఉన్నారు, అడిషనల్ పీడీ అసిస్టెంట్ పీడీ కూడా ఉన్నారు. ఎక్కడ ఈ మండల్ సంబంధించి అసిస్టెంట్ పీడీ రెస్పాండ్ అవ్వండి. ఒంగోలు అసిస్టెంట్ పీడీ, ఓటీఎస్ కానీ మ్యూటేషన్ కానీ సర్వే కానీ 10 మీద ఉంటారండి. మీరు ఏపీడీ చెప్పండి. ఎవరండి కనగిరిలో రెస్పాండ్ అయ్యేది ఎవరు? సార్ గుడ్ మార్నింగ్ సార్, కనగిరి ఏపీఓ సార్. ఏపీఓ గారు చెప్పండి సార్. 6 మనకి 25కి 19 కంప్లీట్ అయినాయి సార్. 6 శాంక్షన్ తీసుకున్నాం సార్. పెండింగ్ సంగతి చెప్పండి, ఎప్పుడు పూర్తి అవుతాయి? 6 సార్ 130కి చేస్తాం. పని జరుగుతున్నాయండి. స్టార్ట్ ఇవ్వలేదు సార్, మార్కింగ్ ఇచ్చాను సార్ అన్ని ఆడిట్కి. ఆడిట్లో 5 మార్కింగ్ ఇచ్చాను సార్, ఒకటి ప్రాబ్లం ఉంది సార్. శాంక్షన్ కావాలి కదా, 6 నంబర్ ఆఫ్ న్యూ శాంక్షనే కాలేదు. 6 శాంక్షన్ అయింది సార్. 6 సైట్స్ ఉన్నాయా? సైట్స్ ఉన్నాయి సార్, శాంక్షన్ కూడా తీసుకున్నాం సార్. మరి స్టార్ట్ చేయండి, మీరు సర్పంచ్ తో మాట్లాడి వెంటనే స్టార్ట్ చేయండి. ఈ రోజు ఆల్ 6 ఎవరు చేస్తారండి? సర్పంచ్ గారు చేస్తారా, వార్డ్ మెంబర్ చేస్తారా? యాజ్ పర్ ద ప్రొసీజర్ ఫాలో అయ్యి ఇమీడియట్లీ గ్రౌండ్ చేయండి. అన్ని శాంక్షన్ కింద కూడా కనిపించట్లేదు, ఇప్పుడు ఆఫ్లైన్ తీసుకుంటారు. అది ఇంకా కమిట్మెంట్ తీయలేదు సార్, బోన్ లో ప్రాబ్లం సార్, అందుకు కనపడటం లేదు సార్. స్టార్ట్ చేసుకోండి, తర్వాత చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే సార్, ఓకే సార్, అట్లే సార్. కందుకూర్ 30 seconds రెస్పాండ్ అవ్వండి. ఏపీఓ ఈసీ అంతే. ఏపీఓ లీవ్ లో ఉంటే ఈసీ రెస్పాండ్ అవుతారు. ఏపీఓ గారండి చెప్పండి. మొత్తం పెండింగ్ 7 ఉన్నాయి సార్. 3 శాంక్షన్ వచ్చినాయి సార్. రిక్వైర్మెంట్ చూపిస్తున్నారు, 6 పెండింగ్ చూపిస్తున్నారండి. ఒకటి కోర్టు పెండింగ్ ఉంది సార్, అది చూపించలేదు. 6 సంగతి ఏంటి? 6లో 3 శాంక్షన్ వచ్చినాయి సార్. స్టార్ట్ చేశారా? శాంక్షన్ ఏం చేస్తారండి? పని స్టార్ట్ అయిందా? ఎప్పుడు పూర్తి చేస్తారు? 1 వీక్ లోపల స్టార్ట్ చేస్తాం సార్. 1 వీక్ ఎందుకు కావాలి? 2 days లో చేస్తాం. ఎప్పటి నుంచి ఏం చేశారండి? ఏ పని చేస్తున్నారు? ఏపీఓ ఈసీకి అసలు పని లేదు. ఈసీటీఏ ఎంసీసీ ఏ మెటీరియల్ వర్క్ చేస్తున్నారండి? వాట్ మెటీరియల్ వర్క్స్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ద ఫీల్డ్ టుడే? అన్ని పిఆర్డిసిసిలో జరుగుతుంది. వెంటనే మీటింగ్ తర్వాత అన్ని చోట్ల కమెన్స్మెంట్ టెక్నికల్ ఉంటే అవుతుంది. ఫీల్డ్ పని జరగాల. రేపు ఎల్లుండి ఎప్పుడైనా ఎన్ఐసి మైగ్రేషన్ కంప్లీట్ అవుతుంది, కమెన్స్మెంట్ తర్వాత ప్రోగ్రెస్ వస్తాయండి. ఆఫ్లైన్ యాజ్ లాంగ్ యాజ్ ఎన్ఐసి మైగ్రేషన్ పూర్తి కాకపోతే టిల్ దట్ టైం మనం ఆఫ్లైన్ రిపోర్ట్ పెట్టాలండి. పీడీ గారు ఆఫ్లైన్ మీరు ఈవినింగ్ ఈ రోజు రేపు ఎల్లుండి 3 days ఆఫ్లైన్ గ్రౌండింగ్ రిపోర్ట్ తీసుకోండి. బాటమ్ 3 లో ఉన్నారండి. వీఆర్ ఇన్ బాటమ్ 3 రెడ్. కందుకూరు ఇంప్రూవ్ చేయాలి. ఒంగోల్
ఈ వారంలో సైట్ ఇష్యూ పరిష్కారం అవ్వాలండి. మండే వీడియో కాన్ఫరెన్స్ లో టార్గెట్ ఇచ్చాము. మండే సోమవారం మళ్ళీ రివ్యూ చేసుకుంటాము. మీటింగ్ తర్వాత మీరు ఎంఆర్ఓ కలవండి. ఎంఆర్ఓ సెపరేట్ గా రెవెన్యూ జేసీ గారు రివ్యూ చేసుకుంటారు. సైట్ మీకు అప్ చెప్తారు. సైట్ వచ్చింది వెంటనే శాంక్షన్ లేకపోయినా మీరు పని స్టార్ట్ చేయండి. ఇది 5 lakhs వర్క్స్ పేమెంట్ వస్తుంది. ఆఫ్లైన్ ప్రోగ్రెస్ చూసుకోండి. ఎన్ఐసి మైగ్రేషన్ పూర్తి అయిన తర్వాత ఆన్లైన్ లో ప్రోగ్రెస్ కనిపించాలి. ఈ వారం చాలా క్రిటికల్ గా ఉంది. మీరు ఈసీ ఈ పని మీద ఉండి పూర్తి చేసుకోండి. ఎంసీసీ మెటీరియల్ కాంపోనెంట్ వర్క్స్. అలాగే సార్. రిపేర్స్ ఎన్ని ఉన్నాయి? రిపేర్ ఏమో లేదు సార్, ఇన్ ప్రోగ్రెస్ ఉంది. ఇన్ ప్రోగ్రెస్ కూడా స్టార్ట్ చేశారు సార్ ఆల్రెడీ. గోయింగ్ వర్క్ సార్ అన్ని. ఇంకా ఏం ప్రాబ్లం లేదు కదా? లేదు సార్. ఓకే. గుడ్లూరు ఏపీఓ ఈసీ గుడ్లూరు మండలం